పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈసీఐ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సుమారు 1000 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ, అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సార్ వెస్ట్ గోదావరి జిల్లా వచ్చి 2 సెంటర్స్ ఎస్ఆర్కేఆర్ మరియు విష్ణు కాలేజ్ రావడం జరిగింది. అండ్ సార్ ద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ చూడడం జరిగింది. సార్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎట్లా చేయడం జరుగుతుంది, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, తర్వాత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, తర్వాత కౌంటింగ్ సెంటర్ లోపల ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ రోజు క్యాండిడేట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ ఆఫీషియల్స్ కోసం బస్సెస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాము, సో అన్ని విషయంలో చర్చ చేయడం జరిగింది, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పీ అజిత్ విజెండ్ల తెలిపారు. ఆఫీసర్ ముఖేష్ మీనా సార్ ఇక్కడ భీమవరం రావడం జరిగింది. మీకు కలెక్టర్ సార్ ఇప్పుడు చెప్పినట్టుగా ముందు ఎస్ఆర్కేఆర్ కాలేజ్, తర్వాత విష్ణు కాలేజ్, ఈ 2 చోట్ల మన కౌంటింగ్ సెంటర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్స్ అన్ని కూడా సార్ చూసారు. అక్కడ పకడ్బందీగా మనం 3 లేయర్ సెక్యూరిటీతో పెట్టుకున్నాము. అవన్నీ కూడా సార్ రివ్యూ చేశారు. మనం ఫర్ 4th కౌంటింగ్ డే రోజు ఈ కాలేజెస్ అన్ని కూడా నో వెహికల్ జోన్ అయిపోతాయి, ఎక్సెప్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన వెహికల్స్ అయితే మిగతా వెహికల్స్ రావు. సో అందుకని కొన్ని డైవర్షన్స్ పెట్టడం జరిగింది.